సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతికే గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏడాదిన్నర క్రితం కేటాయించి మంజూరు పత్రాలు జారీ చేశారు. ఇంకా అప్పగించలేదు అంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ధర్నా చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వమైన దృష్టి పెట్టి లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ దశరథ్ ఈ నెల 13వ తేదీన 660 లబ్ధిదారుల్లో 526 మందికి కేటాయించిన ఇళ్లను అప్పగించనున్నట్లుగా సమాధానమిచ్చారు. మిగతా 134 మందికి విచారణ అనంతరం అప్పగిస్తామని ఎంఆర్ఓ చెప్పడంతో లబ్ధిదారులు శాంతించారు. 13వ తేదీన లబ్ధిదారులకు తాళాలు ఇవ్వని పక్షంలో ఇండ్లను ఆక్రమిస్తామని లబ్ధిదారులు హెచ్చరించారు. పేదవాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సమస్యల మీద సిపిఎం పార్టీ అనేక రోజుల నుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేశాం. మమ్మల్ని అరెస్టు చేశారు, కేసులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఈ ప్రజలను వదిలిపెట్టకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటం కొనసాగింపుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే కట్టిస్తాము, మీరు ఆ రకంగా పోయి భూముల మీద పోయి పోరాటాలు చేయొద్దని ఆనాడు చెప్పారు. మరి వాళ్ళు 564 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు, అలాట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. కానీ తాళం చేయి వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు మరి మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1.5 సంవత్సర కాలం నుంచి మా తాళం చేతులు ఇవ్వండి, చట్టబద్ధంగా మేము పోయి ఇంట్లో గృహప్రవేశాలు చేసుకొని నివాసం ఉంటామనంటే మరి అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం దగ్గర మరి పేదలందరూ వచ్చి ఊరబెట్టుకున్నారు, ధర్నా చేశారు. మరి ఈ రోజు కూడా మళ్ళీ ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడితే మరి ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చారు. మేము అలాట్మెంట్ అయినటువంటి దాంట్లో మరి ఖచ్చితంగా 564 మందిలో 540 మందికి మేము ఈ రకంగా వాళ్ళకి అలాట్మెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇంకా 134 మందికి అనర్హులుగా మాకు ఫిర్యాదులు వచ్చినాయి, విచారణ జరుపుతామని చెప్పారు. సంతోషము. అర్హులకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా అనర్హులు ఉంటే మీరు విచారణ జరపొచ్చు, కానీ ఆ సమస్యను కూడా నానబెట్టకుండా కాలయాపన చేయకుండా వాళ్ళు కూడా పేదలే కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జహీరాబాద్ పట్టణంలో పేదవాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సమస్యల మీద సిపిఎం పార్టీ అనేక రోజుల నుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేశాం. మమ్మల్ని అరెస్టు చేశారు, కేసులు పెట్టారు. అయినప్పటికీ